నా పేరు తెలంగాణ శ్యామ్. నేను వీసీకే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి. ఏదైతే శాతవాహన యూనివర్సిటీ సూర్యపల్లి సుజాత గారి పైన కొంతమంది మతోన్మాద గుండాలు దేశభక్తి ముసుగులో వీళ్ళే దేశభక్తుల్లాగా ఈరోజు పెద్ద ఎత్తున సూర్యపల్లి సుజాత అయినటువంటి ఒక దళితురాలైనటువంటి సూర్యపల్లి సుజాత గారి పైన ఈరోజు దుర్మార్గంగా విపరీతమైనటువంటి ట్రోల్ చేస్తా ఉన్నారు. సూర్యపల్లి సుజాత అక్క ఏమి చదువుకొని సర్టిఫికెట్లు బయట పెట్టినటువంటి వ్యక్తి కాదు. సూర్యపల్లి సుజాత అక్క ఏమి దేశ వ్యతిరేకంగా అంటే పనులు చేసినటువంటి వ్యక్తి కాదు. ఎందుకనంటే ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి వ్యక్తులు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలని పక్కదో పట్టించడం కోసం ఈ ప్రొఫెసర్ ఇలా మాట్లాడిండు, ఆ ప్రొఫెసర్ ఇలా మాట్లాడింది, యూనివర్సిటీ అలా అని అంటారు రఘునందన్ సార్ జవాన్లను అడ్డం పెట్టి రాజకీయం చేయొద్దని చెప్పుకుంటూనే ఇక్కడ మదర్సాలు ఉన్నారు అంటాడు. హైదరాబాద్ లో మదర్సాలు ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, మేము నరేంద్ర మోడీకి సపోర్ట్ మా ప్రభుత్వం అంటే నాకు నచ్చట్లేదంట. అంటే బీజేపీకి జిందాబాద్ కొడితేనే దేశభక్తుడు, కాకపోతే దేశభక్తులు కాదు. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే ఇండియన్ ఆర్మీకి జిందాబాద్ కొట్టడం ఎవడైనా సరే దేశద్రోహులే. ఫక్తు రాజకీయ పార్టీ బీజేపీ అనేది ఒక ఫక్తు రాజకీయ పార్టీ. కాబట్టి మీరు దేశద్రోహులు రఘునందన్ గారు. ఈ రోజు జవాన్లు మంచినీళ్లు లేవని బార్డర్ లో మిమ్మల్ని అడుగుతా ఉంటే నరేంద్ర మోడీ వాళ్ళని సస్పెండ్ చేయించి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశాడు. రకరకాలుగా జవాన్లను ఇబ్బంది పెట్టింది మీరు. ఈ రోజు మీ బీజేపీకి సంబంధించినటువంటి మాధవిలత పోటీ చేసినటువంటి ఏదైతే ఓల్డ్ సిటీ ఉన్నదో చార్మినార్ దగ్గర పాకిస్తాన్ కు జిందాబాద్ అనుకుంటూ మీ బీజేపీ కార్యకర్తలు ఈరోజు పాకిస్తాన్ కు జిందాబాద్ కొడుతున్నారు. ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ గాలి పీలుస్తూ, ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్ కు జిందాబాద్ కొట్టేది మీరు. పాకిస్తాన్ కు పోయి బిర్యానీ తినొచ్చింది మీరు. అరబ్ కంట్రీస్ లో పోయి ఛాయ్ తాగొచ్చేది మీరు. కాబట్టి మీరా ప్రొఫెసర్లకు దేశభక్తి నేర్పించేది. కాబట్టి ప్రజా సమస్యల్ని తప్పుదో పట్టించడం కోసం, నరేంద్ర మోడీ గారిని కాపాడడం కోసం, భారత జవాన్లని రక్షించలేనటువంటి మీరు ఈ రోజు ప్రొఫెసర్ల చుట్టూ ఆ చుట్టూ ఈ చుట్టూ తిప్పుకుంటూ ప్రజా సమస్యల్ని పక్కుదో పట్టిస్తే ప్రజలు ఎవరు పసిగట్టట్లేరు అనుకోకండి రఘునందన్ గారు. కాబట్టి మీరు మేధావులు అని అంటా ఉన్నారు. మేతం వేసే వాళ్ళంట మేధావులు అందరూ. ఈయన గుజరాత్ మేతం వేస్తాడు, ఇక్కడ తెలంగాణ మీద విషయం చెప్తాడు. పవన్ కళ్యాణ్ చెప్తాడు అక్కడ ప్రేమలు అక్కడికి వెళ్ళిపోవాలంటారు. 100% మేము కూడా అదే చెప్తా ఉన్నాం. ఈ తెలంగాణలో పుట్టి ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి వ్యక్తి అయినటువంటి మన మురళీ నాయక్ ఇంటికి నరేంద్ర మోడీ ఎందుకు రాడు? పక్కనే మన తెలంగాణ పక్కన ఉన్నటువంటి బార్డర్ మన సచిన్ ఇంటికి నరేంద్ర మోడీ ఎందుకు పోడు? వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోవాలి. 5 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చి భూమి లేనటువంటి జవాన్లకు భూమిని కేటాయించాలి. వాళ్ళ కుటుంబాలను పరామర్శించాల్సినటువంటి బాధ్యత మీ నరేంద్ర మోడీకి లేదా? రఘునందన్ గారు మీరు చెప్తా ఉన్నారు కదా, మీరు పొద్దున్న లేసే మదర్సాలు ఉన్నాయి హైదరాబాద్ లో అంటా ఉన్నారు. ముస్లింలు ఓవైసీ మీద బురిదేస్తా ఉన్నారు కదా. రైట్, నిజంగా ఓవైసీ దొంగ అనుకో. అటువంటి దొంగ 15 నిమిషాలు అయితే హిందువుల్ని మొత్తం చంపేస్తా అంటే ఆయనకు బెయిల్ తీసుకొచ్చింది. ఇది నా ఉద్యోగం అని చెప్పింది నువ్వు. ఈ రోజు జవాన్లను చంపినటువంటి తీవ్రవాదులకు కూడా బెయిల్ తీసుకొచ్చిన ఉద్యోగం అనే టైపు నువ్వు. కాబట్టి నువ్వు తీవ్రవాదివి, నువ్వు ఆతంకవాదివి. రఘునందన్ గారు మీరు చదువుకున్నటువంటి వ్యక్తిగా మాట్లాడట్లేరు, సంస్కారం ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడట్లేరు.